సుభిక్షంగా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒక పెద్ద ఆయన పైన ముఖ్యమంత్రిగా ఉన్నాడని సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులు చీకటి రోజులు చూసినాం. ఎక్కడ చూసినా దాడులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనే వైసీపీ గూండాల చేతిలో 8 మంది హత్య అయ్యారో అందరూ చూస్తూ వచ్చారు. అలాగే వ్యాపారస్తులపై దాడులు, రైతులపై దాడులు. ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వస్తే పెట్టేదానికి కూడా జంకే పరిస్థితిని ఆ రోజు తీసుకొని వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వరదల్లో కూడా వందలాది మంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఇక్కడ విద్యా సంస్థలకు చెందిన వారు, ఫ్యాక్టరీస్ ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరూ అందరూ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ వాళ్ళు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి తోచిన ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో కోట్లాది రూపాయలు ఈ ప్రభుత్వానికి